నమస్తే, నేను అంకిత. ఇప్పుడు చూసుకుంటే కరోనాలోనే ఇంకొక వైరస్ వచ్చి జనాల్ని భయపెడుతుంది. అదే మంకీ ఫాక్స్‌లో ఇంకొక వేరియంట్ అని చెప్పొచ్చు. అయితే మన పక్క దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఈ వ్యాధి సోకిందని చాలా వరకు న్యూస్ అయితే వస్తుంది. మనకి ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే గాంధీ హాస్పిటల్లో కూడా కొన్ని స్పెషల్ వార్డ్స్ అయితే దానికోసం కేటాయించారు. సో దీనిపైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సివిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు మంకీ ఫాక్స్లో వేరియంట్ వచ్చి అందరినీ భయపెడుతుంది. ఇది చాలా డేంజరస్ అని కూడా తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు చూస్తే హైదరాబాద్లో కూడా గాంధీ హాస్పిటల్లో స్పెషల్ వార్డ్స్ కూడా మనకి కేటాయించారని తెలుస్తుంది. సో అసలు లాక్డౌన్ మళ్ళీ తప్పదు అనేది ఒక డౌట్ అయితే అందరికీ వచ్చేసింది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజంగా లాక్డౌన్ వస్తుందా? ఇప్పుడు ఒకవేళ కనుక లాక్డౌన్ పెట్టకుండా ఇలానే కనుక కంటిన్యూ అయితే భారతదేశంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి ప్రస్తుత సందర్భంలో ఒకవేళ దాటిపోయింది అనుకో, ఎంఫాక్స్ అంటున్నారు, ఎంఫాక్స్ 1, ఎంఫాక్స్ 2 అని చెప్పి ఏదో అంటున్నారు. అంతకుముందు వచ్చింది మంకీ ఫాక్స్ అనేది, ఇది మెయిన్ ఆఫ్రికా కంట్రీస్ నుంచి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. దాని లక్షణాలను కనుక చూస్తే కనుక ఈ మధ్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాన్ని చూస్తే కనుక ఆదిత్య 369 సినిమాలో మొత్తం రేడియేషన్ ఎఫెక్ట్ వస్తే కనుక ఎలా దద్దుర్లు వస్తాయో అలా ఉంది అది. సో చాలా భయంకరంగా ఉంది. ఒకవేళ అది కనుక కరోనా మాదిరిగా కనుక దాటిపోతే, వాస్తవంగా కరోనా కొంతవరకు కంట్రోల్ చేయగలిగారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఇది కనుక కంట్రోల్ చేయలేకపోతే టోటల్గా మానవాళికి చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్పి చెప్పచ్చు. ఇప్పటికే వరల్డ్ వైడ్ దాదాపుగా 80 కంట్రీస్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించారు. భారతదేశం కూడా రెస్పాండ్ అయింది. ఎందుకు రెస్పాండ్ అయిందంటే పక్కనే ఉన్నటువంటి పాకిస్తాను, బంగ్లాదేశ్కి వచ్చేసింది అది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ సఫర్ అవుతున్నారు. అక్కడి నుంచి కనుక ఇండియాకి కనుక స్ప్రెడ్ అయితే అప్పుడు కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకి ఆదేశాలను జారీ చేసింది. మీరు జాగ్రత్త తీసుకోండి అని అన్ని రాష్ట్రాలకి కొన్ని మార్గదర్శకాలను కూడా ఇచ్చింది. సేమ్ కరోనా అప్పుడు ఏ విధంగా అయితే భారత ప్రభుత్వం రెస్పాండ్ అయిందో అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రాలని అప్రమత్తం చేసింది. ప్రధానంగా ఈ డిసీజు ఎక్కడ స్ప్రెడ్ అవుతుందంటే రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు. అందుకే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక బాంబే, హైదరాబాదు, కోల్కతా, ఢిల్లీ ఇలాంటి మెట్రో సిటీస్లో ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. ప్లస్ ఈ కంటామినేషన్ ఫుడ్, కంటామినేషన్ వాటరు ఈ తాగినందువల్ల కూడా వస్తుందని చెప్పి అంటున్నారు. అంటే ప్రధానంగా ఇచ్చింగ్, అంటే దురదతో కూడినటువంటి చిన్న చిన్న ఇవి రావటం అనేది, బబుల్స్ లాంటి రావటం అనేది దాని యొక్క లక్షణం అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మెట్రో సిటీస్ని అలర్ట్ చేశారు. ఆ మెట్రో సిటీస్ అలర్ట్ చేసినటువంటి దాంట్లో భాగంగా భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకు తెలంగాణ ప్రభుత్వం ముందు అప్రమత్తమైంది. ప్రత్యేకించి హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకమైనటువంటి ఒక వార్డుని దీనికోసం కేటాయించారు. సో ఇప్పుడు ఇంకా ఐడెంటిఫై అయితే కాలేదు. ల్యాబొరేటరీస్ని కూడా కొన్నిటిని ఎంపిక చేశారు. ఆ ల్యాబొరేటరీస్లో ఈ టెస్టులు చేయడానికి, ఎవరికైనా ఈ సింటమ్స్ కనుక ఉంటే కనుక టెస్టులు చేయడానికి ప్రత్యేకమైనటువంటి ల్యాబ్స్ని కూడా పెట్టారు. ఒక ప్రత్యేకమైనటువంటి వార్డును కూడా గాంధీ హాస్పిటల్లో తయారు చేశారు. సేమ్ కరోనా టైంలో ఇలాంటి ఏర్పాట్లే చేశారు. ఆ రోజు కూడా కరోనా స్ప్రెడ్ అయినటువంటి సమయంలో మొత్తం అక్కడ గాంధీ ఆసుపత్రిని మొత్తం కరోనా హాస్పిటల్ కింద మార్చేశారు, మనం గుర్తు చేసుకుంటే కనుక. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అప్పట్లో తొలి రోజుల్లో అందరూ చేతులు ఎత్తేసారు. గాంధీ ఆసుపత్రిలో మాత్రం అప్పుడు ట్రీట్మెంట్ చేశారు. డాక్టర్స్ని కూడా అది స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఇళ్ళకి, అపార్ట్మెంట్లకు రాకుండా అపార్ట్మెంట్లో వాళ్ళు చాలామంది అడ్డుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం అప్పుడు. సేమ్ ఇప్పుడు అలానే ఇది కూడా మంకీ ఫాక్స్ అనేది, ఇది సపరేట్ వేరియంట్. మంకీ ఫాక్స్ అనేది గతంలో వచ్చింది, కానీ ఆ మంకీ ఫాక్స్కి అయితే వ్యాక్సిన్ ఉంది. బట్ ఇప్పుడు వచ్చినటువంటి వేరియంట్కి వ్యాక్సిన్ లేదు అని చెప్పి అంటున్నారు. ఈవెన్ ట్రయల్స్లో ఉంది, ట్రయల్స్లో ఉన్నా కానీ ఇంకా అది ఫైనల్ కాలేదు వ్యాక్సిన్ అని చెప్పి అంటున్నారు. సరే, కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఎంత వ్యాక్సిన్ అనేది కొంత ఈ మెడికల్ మాఫియా చేసేటువంటి పని, ఫార్మా మాఫియా క్రియేట్ చేసేసి భయపిస్తుంది, అక్కడ ఏమీ లేకపోయినా కానీ ఉన్నట్టు క్రియేట్ చేస్తుంది అనేటువంటి యాంగిల్లో కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ పక్క దేశాలు చూస్తే, ఆఫ్రికా దేశాలు కనుక చూస్తే, ఇప్పుడు కాంగో దేశంలో అయితే అక్కడ మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చెప్పి చెప్తున్నారు. అంటే సోకినటువంటి వాళ్ళల్లో
దాదాపు 20-30% మరణాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇది మేజర్ అంటే డేంజరస్ వైరస్ అనుకోవాలి. 20-30% ఉన్నాయంటే వ్యాధి సోకినటువంటి వాళ్ళకి ఇది డేంజర్ సిచ్యువేషన్ అని చెప్పి అనుకోవాలి. డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చెప్పి అనుకోవాలి. సరే, ఆఫ్రికా దేశాల నుంచి మనకు వస్తాయంటే ఇప్పుడు వరల్డే మొత్తం గ్లోబలైజేషన్లో మొత్తం ఒక గ్రామంగా ఉంది వరల్డ్ మొత్తం. ఇప్పుడు ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఒక వైరస్ వస్తే అది మొత్తం ప్రపంచానికే స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మరి పాకిస్తాన్కి వచ్చింది, మన బోర్డర్ కంట్రీ కదా పాకిస్తాన్, అలాగే బంగ్లాదేశ్ మొన్నటిదాకా ఏంటి పరిస్థితి చూసాం మనం. సో బంగ్లాదేశ్లో స్ప్రెడ్ అయింది. రెండు దేశాల్లో ఆల్రెడీ కేసులు నమోదయ్యాయి. మన దేశంలో నమోదయ్యాయా లేదా అనేది ఇంకా ఫైనల్ కాల. మొత్తానికి ఆ సింటమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కువ మన దేశంలో ఏంటి, అది మొత్తం బాగా స్ప్రెడ్ అయిన తర్వాత బయటకు వస్తుంది, అప్పుడు దాకా రాదు. దీన్ని గోప్యంగా ఉంచుతారు. తీరా అది ముదిరిపోయిన తర్వాత అప్పుడు బయటకు వస్తుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు అని చెప్పి అంటారు పెద్ద సామెతలు. అలాగే ఈ వ్యాధి రాకుండానే జాగ్రత్త పడాలి, కానీ వచ్చిన తర్వాత భారతదేశం లాంటి కంట్రీలో అదుపు చేయడం అనేది చాలా టఫ్. ఎందుకనంటే 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో చాలా టఫ్. ఒకసారి కంట్రోల్ తప్పిందంటే చాలా టఫ్. మనం కరోనా సమయంలో చూసాం కదా, గంగా నదిలో ఎన్ని సవాళ్ళు తేలినాయి. హైదరాబాద్లో ఎంతమంది చనిపోయారు, హైదరాబాద్లో కానీ ఇట్లా మెట్రో సిటీస్, విలేజెస్లో కరోనా చాలా తక్కువ వచ్చింది. కరోనా మనం చూసుకుంటే కనుక ఎక్కువ రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు, రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఈ వైరస్లు అనేది ఎక్కువ సోకుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వైరస్ కూడా ఎంపాక్స్ అనేటువంటి వైరస్ కూడా ఈ మేజర్ రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో తిరిగేటువంటి వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో కొన్ని మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఇస్తున్నారు, రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. బట్ ఆ జాగ్రత్తలు ఇప్పుడు పాటించట్లేదు. ఇప్పుడు కరోనా సమయంలో చెప్తే పాటించారు, తీరా అది పోయింది, కొంచెం బలహీనపడింది అనగానే మళ్ళీ యాస్టీస్కి వచ్చేసారు పబ్లిక్. భారతదేశంలోని కంట్రీలో అంతే ఉంటుంది. సో ఇప్పుడు కనుక జాగ్రత్త పడకపోతే అది కనుక స్ప్రెడ్ అయితే కనుక ఈవెన్ కరోనా అంటే అది ఒక రకమైన డెత్ ఉంది. అట్లీస్ట్ డెత్ అంటే ఓకే, అది ఎప్పటికైనా పోవాలి కాబట్టి అంతతో పోతే ఇబ్బంది ఏమీ లే. కానీ ఇది అట్ట కాదు. ఇదేంటి, శరీరం మొత్తం దద్దుర్లు వచ్చేసి మొత్తం హింస పెట్టేటువంటి డిసీజ్ ఇది ఎంపాక్స్ అనేది. కరోనా అయితే ఒకసారి సోకిందంటే చనిపోవడం బతకడం ఏదో తేలిపోతుంది. అది వారం 10 రోజుల్లో అటో ఇటో తేలిపోతుంది. కానీ ఇది అలా కాదు. ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిలాగా కనిపిస్తుంది ఎంపాక్స్ అనేది. దానికి ఈ మొత్తం దద్దులు రావటం, అది చూడటానికి కూడా అసహ్యంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇచ్చింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది అనేది డెర్మటాలజిస్టులు చెప్తుంటారు. సో అది వన్స్ వచ్చిందంటే అటు ప్రాణం తీసుకోలేరు, ఇటు ఈ బాధపడలేరు. అన్ని రకాల లైక్ సోరియాసిస్ వేరు, ఈ దద్దుర్లు వేరు. సోరియాసిస్కి దద్దుర్లకి ఇప్పుడు వచ్చేటువంటి ఎంపాక్స్ దానికి సంబంధం లేదు. సోరియాసిస్ కూడా చూడడానికి కొంచెం సిమిలర్ అట్లా కొంచెం దద్దుర్లు అంటే ఇవేమో బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, వాటర్ బబుల్స్ లాగా వస్తున్నాయి. చికెన్ ఫాక్స్ లాగా వస్తున్నాయి. సరే, ఇది మంకీ ఫాక్స్ అంటున్నారు. ఇది ఆఫ్రికా దేశాల్లో బయలుదేరినటువంటిది. ఇప్పుడు మరణం మృదంగం మోగిస్తూ ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వరకు వచ్చింది. హైదరాబాద్లో అప్రమత్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అప్రమత్తం ప్రకటించారు. హెల్త్ ఎమర్జెన్సీని కంటిన్యూ చేయండి. హెల్త్ ఎమర్జెన్సీ అప్పుడు ఏ విధంగా అయితే మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేసింది అన్ని రాష్ట్రాలకు కూడా. దాంట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. బట్ అది చేయి దాటకుండా ఉంటే బెటర్. చేయి దాటకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా లాక్డౌన్ అనేది తప్పనటువంటి పరిస్థితి. గతంలో అనుభవం ఉంది కాబట్టి కరోనా టైంలో ఇలానే కనుక అప్పుడు ఒకవేళ మంకీ ఫాక్స్ కనుక ఒక 10 మందికో 20 మందికో సోకితే వాళ్ళు కనుక జనాల్లోకి వచ్చేస్తే అది స్ప్రెడ్ అయిపోతే అది ఆగనటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇది చాలా డేంజర్ కరోనా కంటే అనేది వైద్యులు కూడా చెప్తున్నారు. సో లాక్డౌన్ అనే మళ్ళీ ప్రస్తావన అలాంటి చర్చ నడుస్తుంది ఇప్పుడు. సో ప్రభుత్వాలు ఇప్పుడు కనుక హెల్త్ ఎమర్జెన్సీ పెట్టారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది కాబట్టి ఒకవేళ ఇది కనుక చేదాటిపోతుంది అని అంటే కనుక ఇమీడియట్గా మళ్ళీ లాక్డౌన్ అనౌన్స్ చేసే పరిస్థితులు కూడా లేకపోలేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.